ఈరోజు ఏంటిది? కన్నీటి ప్రార్థన. ఎంతమంది కన్నీరు కాల్చుతూ ప్రార్థిస్తున్నారు? అర్థమవుతుందా నేను చెప్పేది? శ్రద్ధగా వినాలి. ఈరోజు వాక్యాన్ని ఏ విధంగా వినాలి? ఈరోజు వాక్యంతో మీ జీవితం మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. పేజ్ నెంబర్ వచ్చి 682 పేజ్ నెంబర్. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగులు ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్యా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధులు, మా ప్రార్థన ఆలకించండి, చెవియకండి తండ్రి. వాక్యం చెప్తుండగా జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటాం తండ్రి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసులు మీరు దయచేయమని వేడుకుంటాం తండ్రి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు మీరు నాకు నేర్పించమని, మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమంట? నీవు లేచి, ఏం చేసి? లేచి. ఎంతమంది లేస్తున్నారు? లేవగానే ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేతులు హల్లెలూయా. యథార్థ హృదయంతో ఎత్తాలి. దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నాము. యథార్థ హృదయంతో మాట్లాడుకోవాలి. ఒకవేళ ఇక నుండి స్టార్ట్ చేయండి. చేయడం వల్ల ఏం చేయాలా? ఇక నుండి స్టార్ట్ చేయాలి. ఏమంటున్నాడంటే, నీవు లేచి రేయి జాము మొర పెట్టుము, నీకు కుమ్మరించున్నట్లు. ఏది? నీళ్ళు ఎలా విధంగా కుమ్మరిస్తారు? ఒకవేళ మనం బిందెతో తీసుకుంటే కానీ పోస్తాం దగ్గర పోయడానికి, కానీ ఇప్పుడు అందరికీ ట్యాప్లు వచ్చినాయి. అప్పుడు బావి దగ్గరికి వెళ్ళి చేదుకొని వచ్చేది బట్టి, అవునా కదా? ఎప్పుడైతే ఏమొచ్చినాయి? ట్యాప్లు వచ్చినాయి. కనుక ఆ నీళ్లు వర్షం ఏ విధంగా అయితే కుమ్మరిస్తున్నాడో ఆ విధంగా ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలా. ఆయనను అడగాల, ప్రభువా ఏమిటి మరి? రే జాము మొదలుకొని ఎవరి గురించి ప్రార్థన చేయమంటున్నాడు? మన పిల్లల గురించి. ఎవరి గురించి? పిల్లలు. మన తల్లులు ఎంత పెరిగినా కానీ, మన పిల్లలు ఎంత పెరిగినా కానీ మనకు పసిపిల్లలే, అవునా కదా? నేను నా తల్లిదండ్రులకు పసిపిల్లగానే కనబడతా, మీరు మీ తల్లిదండ్రులకు పసిపిల్లలుగానే కనబడతారు. అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? వినగల మనసు ఉండాలి. మనకు కూడా వాక్యాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. హల్లెలూయా. కొద్ది మందిని జ్ఞాపకం చేసుకున్నాం. కన్నీరు విడిచి ప్రార్థన చేయడం వల్ల వాళ్ళు ఏ విధంగా బాగుపడిల్లు, ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ కన్నీటి ప్రార్థన ఎక్కడికి తీసుకెళ్ళింది అని కొద్ది మందిని మనము బైబిల్లో నుండి జ్ఞాపకం చేసుకున్నాం. హల్లెలూయా. మన పసిపిల్లల గురించి ఏం చేయాలన్నా చేతులు ఎత్తి ఏం ఎత్తాలా? నేను చెప్తాను కదా, హల్లెలూయా అంటే ఏం చేయాలా? చేతులు పైకి ఎత్తాలా. ప్రార్థన చేసినాక ఆ ప్రార్థనకు సమాధానం ఇచ్చినందుకు ఆయనకు స్తోత్ర గానములు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా దావీదుని తీసుకున్నాం. కీర్తనలు 6:6 అధ్యాయం చూడండి. 6:6 చూద్దాం. దావీదుని తీసుకున్నాం. మొదటగా కొద్ది మందిని చూసుకున్నాం. ప్రార్థన ఏ విధంగా ప్రార్థన చేశారు, ఏ విధంగా వాళ్ళు దీవించబడి అన్నది మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి. ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. హల్లెలూయా. ప్రతి రాత్రి ఆయన ప్రార్థన చేస్తున్నాడట. ఆయన పడుకునే పడక ఏమైతుందట? తడి అవుతుంది. ఆయన అక్షరాలు ఆయన ఏడుపును బట్టి అది ఏమవుతుంది? నీళ్లు కుమ్మరించినట్టుగా అక్కడ కుమ్మరించబడుతున్నది. హల్లెలూయా. ఆయన పడక మొత్తం తడిచిపోతున్నది. ఆయన ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో రాజుగా ఎన్నుకోబడినాడు. హల్లెలూయా. ఆయన వంశంలో నుండి అందరు రాజుగానే వచ్చిల్లు, అందరు ఏలేవారుగానే వచ్చిల్లు. నేను కూడా
ఏలబడిగా ఉండాలి అంటే, ఒక ఉన్నత స్థానంలో ఉండాలంటే నువ్వు ఏం చేయాలా? కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీరు ప్రార్థనే కారణం అయిపోయింది. అందరికి కమర్షియల్ ప్రేయర్ అయిపోయింది. హల్లెలూయా. ఏమైంది? అందరికి కమర్షియల్. డ్యూటీకి వెళ్ళాలన్న తొందర, చుట్టాలు వచ్చినారు తొందర, అన్నిటికీ తొందరనే. హల్లెలూయా. తొందర ఆతృత ఆతృత. హల్లెలూయా. దేవా నన్ను దీవించాలి. ఆమేన్. అవునా కదా? మరి పడుకునేటప్పుడు నీ సమయం ఏమైంది? నువ్వు లేచినప్పుడు సమయం ఏమైంది? లేవడం లేట్గా లేస్తే అలారం పెట్టుకోండి. ఇప్పుడు అలారం సిస్టమ్స్ వచ్చినాయి, అందరి ఫోన్లో అలారం ఉంటుంది. అవునా కదా? అమ్మగారు కరెక్ట్గా 5:30కి అలారం పెడుతుంది రోజు. ఏ టైం పడుకొని 5:30 డైలీ అలారం అవుతుంది. హల్లెలూయా. అది అలారం సిస్టమ్ అనమాట. ఇక ఆయన అంతేగా, ఆ టైం ఫిక్స్ అయిపోయింది. ఇక అర్థమవుతుందా? మరి ఎందుకు ఈ లేదు? దేవునికి సమయం ఇవ్వాలంటే ఇంకో 10 నిమిషాల ముందు పెట్టుకో, ఇంకా 10 నిమిషాల ముందు పెట్టుకో. సమయం కూడా కేటాయించాలి దేవునికి. లేవగానే మనం లేచి వేయిజామున ఏమంట విలాప వాక్యం ఏమని చెప్తున్నాడు? పిల్లలను, ఎవరికి? మన పిల్లల గురించి ప్రార్థన చేయాలా? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు పిల్లల గురించి? నాకు తండ్రి మంచి ఉద్యోగం కావాలి, డబ్బు కావాలా, ఇల్లు కావాలా, బండి కావాలా అనే ప్రార్థన చేస్తారు. కానీ నా పిల్లలను దీవించాలి ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా. దేవుడు ఏం చెప్పిండు? మొదటగానే ఏం చెప్పిండు తెలుసా? మీరు అభివృద్ధి చెందాలి. ఏం చెందాలా? అభివృద్ధి చెందాలి. మరి అభివృద్ధి ఎక్కడ ఉండాలి? ఆయన నిబంధన, అబ్రహాముకు చేసిన నిబంధన కట్టడా మొదటగా ఎవరు? దేవుడే ప్రమాణం చేసిండు. హల్లెలూయా. ఆది కాండంలో నేను మళ్ళీ చదవడానికి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఎందుకు స్టార్ట్ చేశానంటే కొంచెం కొంచెం ఇంకా అర్థమవుతుంది. ఒక్కసారి చదివితే అర్థం కాదు. బైబిల్ పూర్తిగా చదివినంత మాత్రం అర్థం కాదు అందరికీ. నేను అందుకని ఏం చేసిన, మళ్ళీ స్టార్ట్ చేసిన కొద్ది కొంచెం కొంచెం మర్మము దేవుడు మొదలు పెడుతున్నాడు, తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. అదే విధంగా ఎప్పుడైతే ఈ దావీదు ఆయనను ఎరిగిండో, ఆయన చిన్నతనం నుండి ఆయనను స్తుతించడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో, ఆయన ఏం చేశాడు? సమయం రాగానే ఒక రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రార్థనకు ప్రతిఫలం దొరికిందా లేదా? మరి నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరకపోవడానికి కారణం ఏమిటి అంటే, నువ్వు రేయి జాము మొదలుకొని రాత్రి వరకు ఆయనను ప్రార్థించడం లేదు. అందుకనే నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరకట్లేదు. అందుకే ప్రతి విషయంలో దేవుడు కూడా నేర్పిస్తున్నాడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడవాలి అని. ఆయన తండ్రి అయిన దేవుడు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకు వచ్చి కూడా మనకు నేర్పించాడు. హల్లెలూయా. నేర్పించాడా లేదా? నేర్పించిందా లేదా? మత్తయి సువార్తలో ఉంటుంది, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. హల్లెలూయా. చూడండి 26. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదాయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడటకును చింతాక్రాంతులగుటకును మొదలు పెట్టాను. ఏం చేసిండట? దుఃఖపడటకు చింతాక్రాంతులగుటకు మొదలు పెట్టిండు. దాంట్లో ఇద్దరిని మాత్రమే ఆయనకు తీసుకెళ్ళిండు. అర్థమవుతుందా అని చెప్పేది? 12 మంది శిష్యులు 10 మందిని పక్కన పెట్టి ఆ ఇద్దరిని మాత్రమే, మీరు నాతో కొంచెం ఇంకా ముందుకు రండి అంటే నాతో పాటుగా సమానంగా కూర్చోండి అని వాళ్ళ ఇద్దరికే నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వీళ్ళకి నేర్పించాలి. ఏం చేసిందంట? దుఃఖపడుతున్నాడు ఆయన. ఎందుకంటే మానవులు రూపంలో వచ్చాడు కాబట్టి మానవులమైన మనకు తెలియపరచుటకు దుఃఖపడుతూ చింతిస్తున్నాడు. మరి నువ్వు దుఃఖపడుతూ చింతిస్తున్నావా? లేదు. దేవుడు అంటే చాలా మందికి భక్తి ఉంది కానీ భయం లేదు. హల్లెలూయా. భయపడాలట. హల్లెలూయా. ఏమంటారు? దేవునికి భయపడాలా? ఎంతమంది భయపడుతున్నారు? హల్లెలూయా. నేనైతే మొదటగా ఎంత భయపడుతున్నా. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన సమస్తము సృజించిన వాడు. ఏం చేసిన వాడు? ఇంకా నా ఆయుష్ ఉండగానే రా అంటే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. వెళ్ళిపోవాలి కాబట్టి ఉన్నంతసేపు ఇంకా కొన్ని రోజులు నాకు బ్రతకాలని ఆశ ఉన్నది కాబట్టి ఆయనకు భయపడుతున్నా. హల్లెలూయా. అలా ఎవరు ఆశపడినారంటే హిజ్కియా కూడా ఆశపడింది. యెషయా 38 ఒకసారి చూద్దాం. 38 మొదటి నుండి చదువుకుంటాం. ఎవరంట ఆశపడిండు. ఆయన కూడా ఎందుకు భయపడిండు? ఏ విధంగా ఆశపడ్డాడు చూడండి.
ఈ విషయాన్ని మనం చాలా గుర్తుపెట్టుకోండి. మీకు చాలా సార్లు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నాను. చూడండి, యెషయా 38 1 నుండి 6 ఒకసారి చదవండి. తీసిన పేజ్ నెంబర్ ఎప్పుడన్నా 599. అందరు తీయాలి. చదువు 38. ఆ దినములలో హిజ్కియాకు ఆ. మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి రైట్. అప్పుడు ఆపండి, ఒక ఆపేసేయండి. ఏంటంటే ఆయనకు మరణకరమైన రోగం కలిగింది. ఇక ఆయన చనిపోతాడు. పూర్తిగా నేను చదవమని చెప్పలేను కానీ అయితే ఆయన ఏం చేసిందంటే చెప్పగానే నిర్లక్ష్యం చేయలే. మన దాంట్లో చాలా మందికి నేను చెప్పిన ఇలా జరుగుతుందంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసి ఎవరు ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు చెప్పినా కానీ. అయితే నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఏం చేసిందంటే ఒకసారి చూడండి, 3 నుండి చదవండి. 3 నుండి చదవండి. యథార్థ హృదయుడనై, మంచిగా వినాలి. యెహోవా నేను యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఆపండి. నీ సన్నిధి అనగా దేవాలయంలో నేను ఎట్లా నడుచుకుంటుందో అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నేను ఏ విధంగా నడుచుకుంటున్నో నీ దృష్టికి అంటే ఆయనకు నచ్చిన విధంగా సమస్తం ఏ విధంగానైతే జరిగించానో ఏం చేయాలంట? కన్నీళ్ళు విడిచి ముంచు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏం చెప్పాడు? మొదట మాట ఏం చేసిండు? యథార్థ హృదయంతో. అంటే హృదయంలో కపటం లేదు, కలుషితం లేదు, ఏమి లేకుండా ఆయన సన్నిధిలో నేను ఏ విధంగా ఉన్నా గుర్తుపెట్టుకోండి. సన్నిధిలో చాలా మందికి చెప్తున్నాను, ఆయన సన్నిధిలో పని కల్పించుకోవాలి. ఏం కల్పించుకోవాలా? పని కల్పించుకోవాలి. కిటికీలు తీయడం కానీ, ఊడడం కానీ, లేదా బూజు దులపడం కానీ, తుడవడం కానీ, అయిపోయినాక తుడవడం కానీ చేయాలి. అయిపోగా తొందరగా వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. హెచ్కే వెళ్ళిపోలే. ఏం చేసాడు ఆయన? అందుకే గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు? నాకు రోగం వచ్చింది కానీ చచ్చిపోతానే నీ ప్రవక్త వచ్చి చెప్పిండు, నాకు ఇంకా బ్రతకాలు ఉన్నది కనుక నీ సన్నిధిలో నేను ఎట్లున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోవా? యథార్థ హృదయంగా లేనా? నువ్వు చెప్పినట్టు వినలేదా? నీ ప్రవక్త చెప్పినట్టు వినలేదా? నీ సేవకుడు చెప్పినట్టు నేను వినలేదా? నీ సేవకుడు నడుచుకున్నట్టు నేను నడుచుకోలేదా? నీ చెప్పినయాన్ని నేను నడుచుకోలేదా? నీ సన్నిధిలో నేను ఏమైనా తప్పు చేసిందా అని అడుగుతున్నాడు. అడిగేది కూడా కన్నీళ్లు విడుచుచు. హల్లెలూయా. ఏంటంట? కన్నీళ్లు. ప్రాముఖ్యత గుర్తుపెట్టుకోండి. నీ ఇంట్లో ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన ఉంటుందో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే ముందుగా దేవునికి లాక్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? లాక్ చేస్తున్నాడు. ఏమని లాక్ చేసిండు? నీ సన్నిధిలో. మొదట గుర్తుపెట్టుకోండి. అందుకనే దావీదు కూడా ఏమంటున్నాడు? 1 దినం కన్నా 1000 దినముల కన్నా శ్రేష్టమని ఎందుకన్నాడు? ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో అంత ప్రాముఖ్యత ఉన్నది. అప్పుడు మందిరం లేదు, లేకపోయే వరకు ఆయన ఏం చేసి యేసు ప్రభు గెత్సెమనే తోటల కొండ పైకి వెళ్ళాడు. హల్లెలూయా. అప్పుడు ఒకటే యెరూషలేము మందిరం ఉండేది. హల్లెలూయా. అవునా కదా? ఇంకా అంతటా మందిరాలు లేవు కనుక ఆయన ఏం చేసిండు? ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని కూడా అక్కడ దుఃఖాకాంతుడు అవుతున్నాడు. మనకైతే ఇంత చక్కని మందిరం ఇచ్చిన దేవుడు. దేవునికి హల్లెలూయా. అందుకని దేవుణ్ణి లాక్ చేస్తున్నాడు. గుర్తు పెట్టుకోండి. మనకు ఎందుకంటే నేను అడుగుతా, జ్ఞానం లేదు చాలా మందికి, దేవుని గురించిన జ్ఞానం లేదు. అందుకే నేను ఎలా లాక్ చేస్తున్నాడు తెలుసా? దేవుడిని అంత లాక్ చేసేవాడు. దేవుడికి ఏం మాట్లాడదు, ఏం అడగలేక ఆయనకి ఏమైందిగా ఏం మాట్లాడలేకపోతున్నాడు. సమయం అయింది, వాడు తీసుకునే సమయం అయింది. కానీ ఆ సమయానికి ఈ మానవుడికి పోవడం ఇష్టం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? వీడికి పోవడం ఇష్టం లేదు కనుక ఇంకా కొంచెం కొన్ని రోజుల నుండి నా కుటుంబాన్ని ఇంకా చక్క పెట్టుకోవాలన్న ఆలోచనతో ఏమన్నా చేసిందంటే నీ యందు నేను ఏ విధంగా జీవించినా, హల్లెలూయా, నీ సన్నిధిలో నేను ఏ విధంగా ఉన్నా, ప్రతి విషయంలో పని కల్పించుకున్నా, నేను ప్రతి విషయంలో నీకు అనుకూలంగా ఉన్నా. అర్థమవుతుందా? అది ఆయన ఎప్పుడైతే ఆ మాటతో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడో మళ్ళీ ఏం చేసిందంట? 4 ఉంటుంది. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి
ఆ. నీ పితరుడైన దావీదునకు ఆ. దేవుడైన యెహోవా ఆ. నీకు సెలవిచ్చినది ఏమనగా, ఆ. నీవు కన్నీరు విడుచుట చూచితిని. ఏం చేసిందట? కన్నీళ్లు విడుచుతా చూచితిని. చూసిన. ప్రార్థన చేస్తే చూస్తా అంటే గుర్తుపెట్టుకోండి. మొదట ఏమన్నాడు? నీ కన్నీళ్లు విడుచుతా నేను చూసి తిని, నీ ప్రార్థనలు నేను అంగీకరించిన. ఎప్పుడు అంగీకరించిండు? అర్థమైందో నేను చెప్పిన కానీ సన్నిధిలో. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఈయన ప్రతి విషయాన్ని కల్పించుకున్నాడు. అవును కదా? ప్రతి విషయాన్ని కల్పించుకొని ఉన్నాడు కనుక ఆయన ప్రార్థనను ఆయన అంగీకరించి ఆయుష్ను పొడిగించాడు. హల్లెలూయా. నీ ప్రార్థన అంగీకరించి నీకు సమస్తము, నీ పిల్లల్ని దీవించాలన్నా, నీకు ఉద్యోగం రావాలన్నా, నువ్వు ఆస్తికర్తగా దీవించాలన్నా, ఏం చేయాలన్నా మొదట నువ్వు చేయవలసింది ఏమిటి? ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన కంటే ముందుగా ఏంటంటే ఆయన సన్నిధిలో నీ పాత్ర ఏమిటి? హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన సన్నిధిలో నీ పాత్ర ఏమిటి? సమయం, మనం చెప్పిన సమయం కంటే ఒక 10 నిమిషాల ముందు వచ్చి చేస్తే ఏమవుతుంది? అయిపోగానే పరిగెత్తడం ఎందుకు? అయిపోయినాక ఒక 10 నిమిషాలు పనిచేసేది ఏమవుతుంది? అవన్నీ కౌంట్ చేసుకుంటాడు దేవుడు. చాలా మందికి తెలియదు. అర్థమైందా? ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమయాన్ని కౌంట్ చేసుకుంటున్నాడు దేవుడు. అవునా కదా? అందుకనే ఆయన అన్నాడు, ఆయన అందుకని గర్వంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? హెచ్కే ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నేను ఎట్లా ఉన్నా తెలియదు. గర్వం. ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు ఏం చేస్తారు? గట్టిగా మాట్లాడతారు. అవునా కదా? తప్పు చేసిన వాడు చేతులు కట్టుకొని మౌనముగా నిలబడుతున్నాడు. తప్పు చేయని వాడు గట్టిగా మాట్లాడతాడు. హల్లెలూయా. అవునా కదా? ఆ విధంగా ఏదైతే కన్నీరు ప్రార్థన చేయగానే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు. హల్లెలూయా. అదే విధంగా ఒక గొడ్రాలైన స్త్రీ ఉంటది. హల్లెలూయా. మొదటి సమయంలో 1:10 ఉంటుంది. ఈ మాట ఏమంటుంది? హన్న, ఆమె కూడా కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేసిందట. 1:10 చదవండి ఒకసారి. సమయంలో 1:10 ఒకటి వచ్చింది. మొదటి సమయం వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఎక్కడ ఏడ్చిందట? మహా దుఃఖాక్రాంతులై ఏడేసింది. ఇంట్లో ఏడ్చిందా? హల్లెలూయా. యెహోవా సన్నిధిలో. హల్లెలూయా. ఆయన అందుకనే సన్నిధికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. పాత నిబంధనలో దేవుని సన్నిధికి చాలా ప్రాముఖ్యతనిచ్చిండు. మనం ఇస్తున్నామా ఆయన సన్నిధికి ప్రాముఖ్యతను? ఇస్తున్నామా లేదా? హల్లెలూయా. ఇయ్యాల ఆయన సన్నిధిలో ఏది కావాలన్నా, ఏం కావాలన్నా ఆయన సన్నిధిలోనే అడగాలి. దాని తర్వాత ఇంటి దగ్గర అడగాలి. ఏం చేయాలి? మొదట ఆయన సన్నిధిలో, తర్వాత దేవుని దగ్గర అడగాలి. కంపల్సరీ ఆయన సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే కన్నీరు విడుచుచు నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది మొత్తం చూసుకుంటే, అధ్యాయం మొత్తం చూసుకుంటే ఏం చేస్తుంది? ఒక ప్రవక్తను కడుపులో ఉండే. హల్లెలూయా. ఆ ప్రార్థన ఆలకించుతాడు దేవుడు. ఆ కన్నీటి ప్రార్థన ఇలా కారుతున్న కొద్దీ ఆలకించిండు. ఏది కావాలో అది ఆమెకి ఏ లోటు అయితే ఉన్నదో ఆ లోటును తీర్చేడు. హల్లెలూయా. నీలో ఉన్న లోటు కూడా పోవాలంటే ఆయన సన్నిధిలో నువ్వు అంగలార్చాలి. ఆయన సన్నిధిలో పని కల్పించుకోవాలి. హల్లెలూయా. ఏం కల్పించుకోవాలా? ఏం కల్పించుకుంటాం? లే, మాకే అసలు సమయం లేదు, ఏం లేదు, ఏదో వస్తున్నాము పోతున్నాము, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాము, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా అనుకునే గ్యాంగ్కు నేను ఒక మంచి మెసేజ్ తయారు చేస్తున్నాను. చెప్తా మెసేజ్. ఎందుకంటే దేవుడు ఎవరిని ఎందుకు దీవించిండు వినండి. కొద్దిమందిని దీవించలేదు, కొద్దిగానే ఉంచాడు, ఆ విధంగానే ఉంచాడు అన్నది మెసేజ్ రెడీ చేస్తున్నాను నేను. ఆ మెసేజ్ కూడా ఒకరోజు మీతో పంచుకుంటాను, చూడండి. ఎందుకంటే నేను అందుకనే అన్ని వాక్యాలు చెప్పినా కానీ దేవుని సన్నిధికి ఏమైతుంది? ఇంక్లూడెడ్ అయి ఉంటుంది. అవునా కదా? ఎందుకు ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే అబ్రహాం కూడా ప్రతి కాడ ఏం చేసిందంటే ప్రతిష్ట చేసుకుంటే వెళ్ళిపోయాడు. ఒక్కొక్క కాడ ఆయన సన్నిధిలో ఎప్పుడైతే దేవుడు మాట్లాడిండో ఆయనతో, ఆయన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిండో
వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రతిష్ఠ చేసి బలిపీఠం కట్టుకుంటూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా బైబిల్లో ఇంకొకరిని కూడా చూసుకున్నాం. హల్లెలూయా. సియోను కుమార్తెలు ఎవరు? లూకాసు వార్త 23వ అధ్యాయము 27 నుండి చూసుకున్నాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? వేరే వాళ్ళు కాదు. సియోను కుమార్తెలు అంటే మనమే అనుకున్నాం. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. చివరిగా నేను ముగిస్తా, ఎందుకంటే మళ్ళా అందరూ ఉన్నది కనుక నేను ముగింపులోకి వస్తున్నా కనుక చదవండి. 27 గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించినాడు. ఎందుకు? ఏడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ అయ్యో నీకు జరిగిందన్న బాధతో ఏం చేస్తున్నాడు? ఏడ్చిలు. దాని కింద చదివాడు. యేసు వారి వైపు తిరిగి ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును. ఎవరి గురించి ఏడవాలంట? మన గురించి ఏడవమంటున్నాడా? దేవుని గురించి ఏడవమంటున్నాడా? ఎజికియా ఎవరి గురించి ఏడ్చిండు? దావీదు ఎవరి గురించి ఏడ్చిండు? యేసు ప్రభు ఎవరి గురించి ఏడ్చిండు? ఆయన గురించి ఏడ్చుకున్నాడు. మానవ రూపకరం వచ్చినాడు కనుక చింతిస్తున్నాడు. ఆ బాధ నాకు కలగద్దు అనుకొని ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. హల్లెలూయా. అదే అంటే సూచనలు. ఏంటి ఇవన్నీ? సూచనలు. ఎవరికి? మనకు సూచనలు తెలియపరుస్తున్నాడు. మనమే. ఎందుకంటే దేవుని గురించి ఎవరు ఏమంటున్నాడు? హల్లెలూయా. సూచనలు. అందుకనే కనుక మనం అంటాం ఎవరి గురించి ఏడవాలా? మన గురించి, మన పిల్లల గురించి మనం ఏడవాలా. మన పిల్లల గురించి మనం ప్రయాసపడాలా. ఆ ప్రయాసం కూడా ఎక్కడ పడాలా? మొదటగా దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఏ వేళలో కూడా ఉంటుంది ఒక మాట. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు ఈ కాచలు ఏం చేయాలంటే ఇన్ని రోజులు ఏం చేశారో ఏమో మొదలు పక్కన పెట్టేసి రోజు ఉదయం సాయంత్రం నేను చాలాసార్లు చెప్పిన మీరు కన్నీరు విడిచుచో నీ గురించి నీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ జీవితం ఇంతే అయిపోతుంది, కానీ నీ పిల్లలు దీవించబడాలి. నీ జీవితంలో నువ్వు చూడలేని అంటే నీ పిల్లలు చూడాలి. అర్థమవుతుందని చెప్పేది. నువ్వు బండి మీద 2 వీలర్ మీద వెళ్తున్నావు, నీ పిల్లలు కారులో వెళ్ళాలి. నువ్వు కారులో వెళ్తే నీ పిల్లలు ఫ్లైట్ లో వెళ్ళాలి. హల్లెలూయా. అంచెలంచెలుగా ఎదిగింపబడాలి. నీ పిల్లలు ఎదిగింపబడాలంటే నీ దగ్గరనే ఉన్నది, ఎక్కడో లేదు. హల్లెలూయా. నీ ఆస్తి నీ పిల్లలకు అవుతుంది. నువ్వు ఎంత ఆస్తి సంపాదిస్తే అంత పిల్లలు సంతోషిస్తారు. అవునా కదా? మరి ఆస్తిని సంపాదించుకోవాలి. ఆ ఆస్తి దేవుని యొక్క సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నీ కన్నిటి ప్రార్థన ముఖ్యంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అది యథార్థ హృదయమై ఉండాలి. హల్లెలూయా. ఏదో ఇస్తాడు కదా అది నా కపటంగా ఏడవకూడదు. హల్లెలూయా. కొంతమంది చచ్చిపోయేది కదా ఏడు రాకుండా వాళ్ళ మీద చూసి ఏడవకపోతే ఏమనుకుంటారని చెప్తాడు. తెలుసా? ఇలా నడిచామని చూసిందా మీరు కూడా? అప్పుడప్పుడు ఏడుతారు, మళ్ళీ అప్పుడే నవ్వు కూడా మాట్లాడతారు. అర్థమైందా? ఏం చేస్తారు? మీద పడి రాగానే మీద పడి అయ్యో అని ఏడుతాడు. దాని తర్వాత ఏం చేయగానే అమ్మ మంచుకున్నావా, మరి తీసుకొని చూసుకుంటా మంచుకున్నావా, ఏమైంది, ఎట్లా? అర్థమైందా? నటన ఏడుపు మనలో ఉండకూడదు. యథార్థ హృదయంతో రావాలి ఆయన సన్నిధిలో. నీ హృదయంలో నుండి ఎప్పుడైతే వస్తుందో నీ హృదయం ఆయనకు కనెక్ట్ అవుతుంది. హల్లెలూయా. అందరూ ఆశీర్వదించబడిన వారు కాదు. అబ్రహాం ఇంట్లో నుండి ఏం తెచ్చుకోలేదు. దేవుడు పిలవగానే మట్టి బట్టలతో కట్టుకున్న బట్టలతో బయలుదేరి వచ్చిండు. ఇప్పుడు సమస్త దేశానికి ఆయన తల్లిగా పిలువబడుతున్నాడు. మహా ఆస్తికర్తగా ఉన్నది బైబిల్లో. హల్లెలూయా. మరి ఏ విధంగా ఉన్నది? ఎందుకున్నది? ఆయన యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో మొక్కుబడులు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన చెప్పినది మాట వినుకుంటూ ఆయనతో నడిచాడు కనుక ఆయనను బట్టి ఆయన పిల్లలు కూడా ఆశీర్వదించబడినారు. హల్లెలూయా.
మరి నీవు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటి? ఆయన సన్నిధిలో మీరు యథార్థ హృదయంగా జీవిస్తున్నావా? యథార్థ హృదయంగా ఉంటున్నావా? నామకార్థంగా ఉంటున్నావా? ఏదో నేను నమ్ముకున్నాను పరలోక రాజ్యం పోతా అని అనుకుంటున్నావా? అది కాదు కదా దేవుడు కోరుకునేది, అది కాదు కదా. ఆయనతో పాటుగా కూర్చోవాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా లేదా? ఇప్పటి నుండి మొదలు పెట్టు. హల్లెలూయా. ఏం చేయాలి? మొదలు పెట్టాలి. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే మొదలుపెట్టి ఆయన సన్నిధిలో దుఃఖకాంతం అవుతామో మన గురించి, మన పిల్లల గురించి, వేరే వాళ్ళ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకయ్యా? అవునా కదా? మనది మనం చూసుకునే చాలు, వేరే వాళ్ళ గురించి ఏమంటాం? అంతేనా కదా? లాస్ట్ గా నేను ఏ వేలు రాసిన అధ్యాయం 2:12 చూసుకున్నాం. ఒకటి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే చాలు. చాలు. ఏంటంట? ఇప్పుడు గతం అయిపోయింది, ఇప్పటిదాకా తెలియదు, మర్చిపోయింది, వదిలేసి. అర్థమవుతుందా ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు ఇంతకు ముందు జరిగింది ఇవన్నీ వదిలేసేయండి అయ్యా. ఇప్పటిదాకా మాకు తెలియదు, సరి అయిన మాట తెలియదు, సరి అయిన వాక్య బోధన తెలియదు కనుక మాకు తెలియదు, ఇప్పుడైతే అన్ని వదిలేసేయండి. అర్థమవుతుందా? ఇప్పుడైతే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు, మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు? మనస్పూర్వకంగా. ఇప్పుడే చెప్పిన కదా సామెత, అవునా కదా? చెప్పానా లేదా? ఇంకొకటి చెప్పమంటారా? హల్లెలూయా. కడుపులో లేని కౌగలించుకుంటూ వస్తుంది అన్నట్టుగా ఏం చేయాలా? మన పూర్వకముగా తిరిగి ఆయన యొద్దకు రావాలి. అర్థమైందా? తప్పిపోయిన కుమారుడు సమస్తము అన్ని విని అంత నీచమైన బ్రతుకు వచ్చే వరకు తిరిగి ఎవరి యొద్దకు వచ్చిండు? తండ్రి యొద్దకు వచ్చిండు. అదే యెహోవా వాక్కు. ఏమంటున్నారు ఇక్కడ? అదే యెహోవా వాక్కు. ఇప్పుడైతే ఇన్ని రోజులు ఇంతకు ముందు మన ఎనగా ఈ పోయిన వారం మొత్తం ఏం నడిచిందో పోయికొని ఈ 10వ నెలలో ఈ మొదటి ఆదివారం నుండి ఇప్పుడు మొదలు పెడదాం. హల్లెలూయా. నేను చెప్పి అర్థమైందా? ఇప్పటికంతా వదిలేసేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఇప్పుడైతే ఉపవాసం ఉండి ఇక మొదలు పెడదాం. ఎవరి గురించి మొదలు పెడదాం? మన గురించి, మన పిల్లల గురించే. యేసు ప్రభు కూడా అదే మీరు చెప్పిండు, సీయోను కుమార్తెలారా మీరు మీ గురించి, మీ పిల్లల గురించి మాత్రమే ఏడవండి, నా గురించి అవసరం లేదు. అవునా కదా? నా గురించి అవసరం లేదు, మీ గురించి మాత్రమే ఏడవండి. కనుక ఇప్పటి నుండి మనం ఏం చేద్దామంటే ఆయన సన్నిధిలో మనము మొదలు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ కార్యాన్ని మనం చేద్దామా వద్దాం? మనం ఇంకొక మాట కూడా ఉంటుంది. ఒకటి మళ్ళీ మొదటి సమయాలు 12వ అధ్యాయము 23వ వచనం. ఒక్క విషయాన్ని చెప్పి ఇక ప్రార్థన చేసుకుందాం, బల్ల ఆనందంలోకి వెళ్ళిపోదాం. హల్లెలూయా. మొదటి సమయాలు 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. 23 చదువు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు. ఒక్క నిమిషం. నా మట్టుకు చాలా మంది ఇంతకుముందు చెప్పిన కడుపులో లేని కౌగలించుకుంటున్నా సామెత చెప్పిన ప్రార్థన చేస్తానమ్మా, చేస్తున్నా ప్రార్థన, లేచి ప్రార్థన చేసిన అయిపోయింది, దేవునికి స్తోత్రం చెప్పిన, ఆయన నమ్ముకున్నా, ఆయన నాకు పరలోక రాజ్యంలో నాకు స్థానం ఉన్నది, అయిపోయింది. నా మట్టుకు ఎట్లా పడితే అట్లా కాదు, ఎట్లా పడితే అట్లా ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు. అవునా కదా? అర్థమవుతుందా? అందుకే నా మట్టుకు చదివాను. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్ఠమైన చక్కని మార్గమును నీకు బోధించును. హల్లెలూయా. ఏమన్నాక ప్రార్థన చేయడానికి చాలా మంది దూరం అవుతున్నారు. శ్రేష్టమైన బోధ ఏం చేస్తారట? బోధిస్తా. ఈ శ్రేష్టమైన బోధన విని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, ఈ బైబిల్లో ఉన్న మర్మాన్ని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, అప్పుడు దేవుడు చెప్పేదంతా ఒకటి మన గురించే ప్రయాసపడాలనుకుంటున్నాడు.
వేరే వాళ్ళ గురించి కాదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా గురించి తెలుసుకో, నీ గురించి ప్రయాసపడు, నిన్ను నీ పిల్లలను దీవిస్తా. ఒకటే మాట, అర్థమైందా? నా గురించి తెలుసుకో, నీ గురించి ప్రయాసపడు. అర్థమవుతుందా? ఇక గతాన్ని వదిలేసి, యువలో ఒక మాట అన్నది కదా, ఈ గతాన్ని అంతా వదిలేసాడు, ఇప్పుడు దాకా జరిగిందంతా వదిలేసి మనం ఏం చేస్తాం? అందరం లేచి నిల్చున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. గతాన్ని వదిలేసి ఇప్పటి నుండి మనం మొదలు పెడదాం. వాళ్ళని అందరూ లేచి నిల్చున్నారు. ఇప్పటి నుండి ఏం చేద్దాము? ప్రార్థన